మీరు ఎప్పుడైనా చూసారా కొంతమంది చాలా సైలెంట్ గా ఉంటారు కానీ వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయడం బిగ్ మిస్టేక్. సైకాలజీ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తుంది, సైలెంట్ పీపుల్ ఆర్ ద మోస్ట్ డేంజరస్ అని. ఒకవేళ మీరు సైలెంట్ పర్సనా లేదా మీ క్లాస్ లో ఆఫీస్ లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా? సైకాలజీ ప్రకారం సైలెంట్ పీపుల్ మైండ్ లో యాక్టివిటీ నార్మల్ పీపుల్ కన్నా 2 to 3 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడరు కానీ అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళు ఆర్గ్యూ చేయరు కానీ రిమెంబర్ చేస్తారు, వాళ్ళు ఫైట్ చేయరు కానీ అనలైజ్ చేస్తారు. మోస్ట్ డేంజరస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ థింకింగ్ డీప్ గా ఉంటుంది. చిన్న సిచ్యువేషన్ కూడా ఇన్ డెప్త్ గా అనలైజ్ చేసి ఎగ్జాక్ట్ అవుట్కమ్ ప్రిడిక్ట్ చేస్తారు. వాళ్ళ ఎమోషన్స్ ని బయటకు చూపించారు, యాంగర్, హర్ట్, పెయిన్ అన్ని ఇన్సైడ్ లో సైలెంట్ గా కలెక్ట్ చేస్తారు. ఒక రోజు ఓవర్ఫ్లో అయితే అవి బ్లాస్ట్ అయిపోతాయి. వాళ్ళ డెసిషన్స్ ని సడన్ గా మార్చలేం, అవి ఇంపాసిబుల్ గా ఉంటాయి. సైలెంట్ పీపుల్ వన్స్ డిసైడ్ అయితే బ్యాక్ ట్రాకింగ్ 0%. వాళ్ళ అబ్జర్వేషన్ స్కిల్స్ అన్బిలీవబుల్ అండ్ పవర్ఫుల్. ఎవర్ జెన్యూన్, ఎవర్ ఫేక్, ఎవర్ గుడ్, ఎవర్ డేంజర్ వాళ్ళకి సెకండ్స్ లోనే తెలిసిపోతాయి. అందుకే సైకాలజీ చెప్తుంది సైలెంట్ పీపుల్ రియాక్ట్ స్లో బట్ ఇంపాక్ట్ బిగ్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం ఒక సైలెంట్ పర్సన్ ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. వాళ్ళు తక్కువగా మాట్లాడతారు కానీ థింక్ మాత్రం చాలా ఎక్కువగా చేస్తారు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా సైలెంట్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేసి కామెంట్స్ లో పిన్ చేయండి. ఇది మన అన్స్టాపబుల్ యూ ఫ్యామిలీ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో కలిసిపోండి. థింకింగ్ ని ఎన్హాన్స్ చేయడానికి మన ఛానల్ చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.